धर्मस्य तदात्मानं सृजाम्यहम्। हरि ओं श्री गुरुभ्यो नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। सरस्वती त्वियं दृष्ट्वा वीणापुस्तकधारिणीं हंसवाहसमायुक्ता विद्यादानं करीमम। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః। భాస్కర భక్తి ఛానల్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియచేస్తున్నాను. పిన్నలకు నా మంగళాశాసనాలు తెలియచేస్తున్నాను. సంగీతం, సుస్వర గీతాలాపన, సంస్కరించబడినటువంటి భాష నుంచి మనకి భావ ప్రేరేపణ కలిగినటువంటి భావముల యొక్క సమూహము, లేదా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 నిర్వచనాలు చెప్పచ్చు. ప్రథమంగా సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అన్నారు ఆర్యులు. సంగీతము సాహిత్యము అమ్మ సరస్వతీదేవి యొక్క రెండు కనుల వంటివి అనుకోవచ్చు, రెండు స్తనముల వంటివి అనుకోవచ్చు. అమ్మ పాలిచ్చి మనందరినీ పెంచుతుంది కదండి. ఒక స్తనము నుంచి సాహిత్యము, ఒక స్తనము నుంచి సంగీతము మనకి పాలుగా ఇచ్చి చక్కగా మనల్ని పెంచింది అమ్మ సరస్వతి. సంగీతము అంటే ఇది శృతి రూపం. అయితే అద్భుతమైనటువంటి శృతి రూపమైనటువంటి సంగీతము ఎక్కడి నుంచి ఉత్పన్నమైనది? వేదం నుంచే ఉత్పన్నమైనది. వేదములోని సామవేదం, దానిలోని ఒక మూల భాగమే సంగీతం. ఈ సంగీతము స్వరప్రధానం. నేను క్లుప్తంగా సంగీతం గురించి మీకు ప్రాథమికంగా మౌలికమైనటువంటి అర్థాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. స్వరము అంటే ఏమిటి అన్నారు. స్వరము అంటే ఏమిటంటే స్వకీయముగా రంజిస్తూ పరులను రంజింపజేయునది స్వరము అన్నారు. మనంతట మనము ఆ స్వరం ఎప్పుడైతే వింటామో, ఒక పాటో పద్యమో శ్లోకమో రాగయుతమైనటువంటి విధానంలో వింటామో, మనము రంజిస్తాము, పరులను రంజింపజేస్తాము అని దీనికి అర్థం. సంగీతానికి ముఖ్యంగా స్వరం ప్రధానం. శృతిర్మాత లయః పితాః. శృతి తల్లి వంటిది, లయ తండ్రి వంటిది. ఈ ఇద్దరి కలయికే అద్భుతమైనటువంటి శృతి అంటే సంగీతము అని అద్భుతమైనటువంటి మనకి నిర్వచనాలు ఉన్నాయి. ఒకచో భగవత్ అంటే మన ఆది మహాదేవుడైనటువంటి శంకరుని మువ్వ నుంచి జారిపడినటువంటి బీజాక్షరముల నుంచి ఉత్పన్నమైనదని, అలాగే కొన్ని జంతుజాలములు, మనం మచ్చిక చేసుకోగలిగినటువంటి కొన్ని జంతుజాలముల నుంచి సప్తస్వరములు ఉత్పన్నమైనవని, ప్రణవనాదం నుంచి ముఖ్యంగా ఇది బయటికి వచ్చిందని, వేదాలే ప్రణవనాదం నుంచి వచ్చాయి, ప్రణవాధారం కదా, ప్రణవ మూలం కదా అని ఆర్యులు చెప్పారు. అయితే సంగీతము శాస్త్రము మరియు లలితము, జానపదము అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అలాగే ప్రాంతీయ పద్ధతులు కూడా దీంట్లో జోడింపబడ్డాయి.
ఏదైతే మూలము మరియు అంత్యము ఏదైతే ఉంది అదంటే కర్ణాటక సంగీతము. సంగీతము మూలము ఇదే, అలాగే టాప్ ఇదే, అలాగే అంత్యము ఇదే. దీనిలోని అనేక రకములైనటువంటి పద్ధతులు మిగతావన్నీ హిందుస్థానీ బాణి కావచ్చు, లలిత సంగీతం కావచ్చు, అలాగే జానపదం కావచ్చు, పల్లె పదాలు కావచ్చు, ఏదైనా సరే దీనిలోని భాగములు మాత్రమే. ముఖ్యము మన కర్ణాటక సంగీతమే. కరైనాట సంగీతము అసలు దీని పేరు. కరైనాట అంటే సముద్ర తీర ప్రాంతములలో బాగా అభివృద్ధి చెంది విస్తారంగా ప్రస్తారం చేసుకుంటూ వారికి వారి పాఠం చేసుకుంటూ వాగ్గేయ కళాకారుల ద్వారా, ప్రముఖమైనటువంటి వారి ద్వారా ముఖ్యంగా ఈ సంగీతం అనేటువంటిది అభివృద్ధిలోకి వచ్చింది. ఈనాడు మనకు అందింది. మనం నెక్స్ట్ తరాల వాటికి అందజేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. అయితే కర్ణాటక అంటే నిఘంటువు ఏం చెప్తోంది అంటే, ఒక కర్ణాటకలోనో, తమిళనాడులోనో, లేదంటే కేరళలోనో, ఆంధ్రాలోనో, తెలంగాణలోనో ఉన్నటువంటి ప్రసిద్ధ సంగీతం అని పేరు కాదు, ఒక ఊరు పేరు కాదు. నిఘంటువు ఏం చెప్తోంది? కర్ణ ఆటక, చెవుకి సొంపుగా, ఇంపుగా, శృతిశుద్ధంగా, లయబద్ధంగా మనసుని రంజింపజేసేటటువంటి అద్భుతమైనటువంటి సంగీతము అని దానికి పేరు. అదే శాస్త్రీయ సంగీతం కూడా. చాలామందికి తెలియక ఒక ప్రాంతంలో బాగా అభివృద్ధి అయిందేమో, బాగా పాపులర్ అయిందేమో, దాన్నే సంగీతం అంటారేమో, ఆ పేరుతో అలా పిలుస్తారేమో అని అనుకుంటున్నారు. అది అపోహ మాత్రమే, దాంట్లో వాస్తవం లేదు. అయితే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అన్నారు పెద్దలు. మనం ఏది పాడినా, ఒక పాట పాడితే, లేదంటే ఒక పద్యం పాడితే, లేదా ఒక శ్లోకం పాడితే ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం అది. పాడితే ఎదుటివారు అది విని చక్కగా రంజింపజేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మనం కృతకృత్యులైనాము అని అర్థం. మొట్టమొదట మనకి ఆ భావన లోపల ప్రేరేపితమవ్వాలి. అలాగే ఎదుటివారిలో మనం ఉత్తేజపరచి, చైతన్యపరచి ఈ భావాన్ని వారిలో రేకెత్తించగలగాలి. అలాగే వారిని అద్భుతమైనటువంటి పరాకాష్ఠ రూపానికి చేర్చగలగాలి మన గానంతో, పాటతో, సంగీతంతో. సంగీతానికి ముఖ్యమైనటువంటి ప్రయోజనం అదే. అయితే సంగీత పద్ధతులు చాలా ఉన్నాయని నేను ఆల్రెడీ చెప్పాను మీకు. కానీ ఈ సంగీతము అనేటువంటిది వేదముకు చాలా దగ్గరగా ఉంటుంది. సప్తస్వరములు స రే గ మ ప ద ని, ఈ సప్తస్వరములే ఉత్తరోత్తర దానికి ఇంకొక 5 చేరి 12 అయ్యాయి. ప్రపంచవ్యాప్త సంగీతం, అనేక రూపములైనటువంటి సంగీతం అంతా ఈ 12 లోపట, 12 స్వరస్థానముల లోపటే ఉంది. కానీ శాస్త్రీయ సంగీతానికి ఇంకొక 4 జోడించి షోడశ స్వరస్థానయుత విరాజమాన భారత అతుల్య అమూల్య వేద అనాది ఇంకా ఎన్నో విశేషణాలు వేసేయచ్చు. ఎన్ని వేసినా ఒకటి మిగిలిపోతూ ఉంటుంది, దానికి ఇంకా తక్కువ అవుతూ ఉంటుంది. అలా అద్భుతంగా చెప్పుకోవచ్చు మనం. అయితే ఆ సంగీతము ప్రాథమికంగా మన ఒంట్లో ఉంటుంది. ఇది నిజమే, నేను చెప్పేది అక్షరాల నిజం. లయ, శృతి అనేటువంటివి మన ఒంట్లోనే ఉంటాయి. పరమాత్మ ఎక్కడున్నాడు అంటే నీ హృదయ కుహరంలో ఉన్నాడు సుమా అని పెద్దలు చెప్పినట్టు సంగీతం ఎక్కడుంది అన్నారు. ఎక్కడ లేదు అంటాను నేను. ముందుగా నీలోని సంగీతం, లోపల ఉన్నటువంటి సంగీతాన్ని నువ్వు గుర్తించగలిగితే అద్భుతమైనటువంటి సంగీతము నువ్వు పాడడానికి కానీ, సాధన చేయడానికి కానీ, ఒక స్థాయికి ఎదగడానికి కానీ నీకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది సంగీతం. లోపల మనకి వర్టిబ్రే కాలం, మనుష్యుణ్ణి విభాగనం చేసినప్పుడు వెన్నెముక, వెన్నుపాము
లేదా వెన్నెముక నిటారుగా నిలబడగలిగి తిర్యక్కులా పుట్టి నిటారుగా నిలబడగలిగినటువంటి ద్విపాద సాంఘిక పశువు అన్నారు. పశువు అంటే మరోలా అనుకోకండి, మనం అందరం పశువులమే. ఈ పశువులోని పశుత్వాన్ని తీసి మనుష్యతత్వాన్ని, అలాగే మహిమత్వాన్ని, అలాగే జ్ఞానాన్ని పరమేశ్వరుడు మనకి కలుగు చేస్తాడు. కనుక ఈ పశువులను పాలించేటువంటి వాడు పశుపతినాథ్. అయితే లోపల వెర్టిబ్రే కాలం ఉంది కదా, వెన్నెముక అంటాం, వెన్నుపాము అంటారు. దాంట్లో 24 సెగ్మెంట్స్ ఉంటాయి. 24 మెట్లు అనుకోండి. వీణలో చూస్తే మనం ఫ్రెట్స్ అంటాము. ఆ ఫ్రెట్స్ 24 ఉంటాయి, మంద్రస్థాయి నుంచి తారస్థాయి వరకు ఒక తీగలో. అలాంటప్పుడు మనకు ఉండేటువంటి L1 2 3 4 5 6 7 8 ఇలా చెప్పుకుంటామే, అవి 24 వరకు ఉంటాయి. క్రింద నుంచి పైకి ఆఖరిది మిడిల్లో ఒబ్లాంగేటా. అక్కడి నుంచే మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి అనేక రకాలైనటువంటి ఆజ్ఞలు. కన్ను చూడాలి అంటే లోపల ఆజ్ఞ చెప్పాలి, నువ్వు చూడు అని. నోరు మాట్లాడాలి అంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో కనురెప్ప మూసివేసే లోపల, అంటే దానికి ఎంత సమయం పడుతుందో దాని సమయంలో కోటోవంతు తొందరగా, అంత తొందరగా మనకి మెదడు ఆజ్ఞల్ని జారీ చేస్తుంది ఆయా అవయవాలకి. కాబట్టే 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, ఇంకొకటి కలిపితే ఈ 10+1 పరమేశ్వరుడు అనుగ్రహిస్తే చిత్త జడ గ్రంథి అది చక్కగా పనిచేస్తే ఈ 11 హృషికేశునికి అప్పజెప్పి మనం పరమార్థాన్ని పొందాలి, జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాత్ కేవల కైవల్యం. అప్పుడు కైవల్యాన్ని పొందుతాం. సంగీతము యొక్క అద్భుతమైనటువంటి ప్రయోజనము ఏమిటి? మేధస్సును పెంచుతుంది. ఈరోజు యువత, బాల్యావస్థలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కానీ, అలాగే యువత కానీ, మధ్య వయస్సులు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ సిటిజన్స్ కానీ, ఎవరూ కూడా వదిలిపెట్టకుండా సాధన చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ విద్య, శాస్త్రము అంటే ఏది అని మనం అనుకుంటే అది ఒక్క సంగీతమే. ఎందుకు అంటే ఇక్కడ నేను ఒక వివరణ చెప్తా. ఒక స్పోర్ట్ అంటే ఆట. ఒక 3 నెలలు మీరు సాధన చేస్తే దాంట్లో మెళకువలు తెలిసిపోతాయి మీకు. మీరు సాధన చెయ్యక్కర్లేదు ఇంక అక్కడి నుంచి. టెక్నికల్గా మీకు ఏవైతే ఆస్పెక్ట్స్ తెలిసిపోతాయో మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని మ్యాచెస్ ఆడాలి. కానీ సంగీతము నిత్య విద్యార్థి గురువు భవతి అన్నట్టు ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవాలి, సాధన చెయ్యాలి. సాధన చేస్తే సాధనాత్ సాధ్యతే సర్వం. మన బుద్ధి అలాగే మనస్సు ఈ రెండిటిని 2 రైల్స్ చేసుకొని సాధన అనేటువంటి ఇంధనంతో మన సంగీతం అనే రైలుని నడిపితే అద్భుతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని, పరమార్థాన్ని, అలౌకికమైనటువంటి ఆముష్మికమైనటువంటి ఆనందాన్ని మనం సంగీతం ద్వారా సులభంగా పొందొచ్చు. సంగీతం అమ్మవారి కరుణ. వాస్తవానికి గంధర్వ అంశం ఉంటేనే గానం చేయగలరు అంటారు పెద్దలు. కానీ సంగీతము సాధన అనేటువంటిది నా ఉద్దేశంలో నేను ఏమంటానంటే ఇట్స్ ఎ టెక్నికల్ ఎడ్యుకేషన్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ఎటర్నల్ జర్నీ అంటాను నేను. ఎందుకంటే మ్యూజిక్ లెర్నింగ్ ఆర్ ప్రాక్టీస్ ఈజ్ నథింగ్ బట్ టెక్నికల్, ప్రొఫెషనల్, మార్షల్, ఎథికల్, డివైనల్ ఆర్ట్ ప్రాక్టీస్. టెక్నికల్, ప్రొఫెషనల్, మార్షల్, ఎథికల్, డివైనల్ ఆర్ట్ ప్రాక్టీస్. వేదము అధ్యయనము చేయడం చాలామందికి కుదరని పని. కానీ సంగీతము సాధన చెయ్యడం
గురుముఖత ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి మీరు. గురుముఖత సాధన చేయడం అనేటువంటిది చాలా 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 యోగ్యమైనటువంటి భగవద్దత్తమైనటువంటి ప్రక్రియ. నేను 2 సిద్ధాంతములు ప్రతిపాదించాను. ఒకటి, మ్యూజిక్ హ్యాజ్ లాజిక్, ఇట్ మేక్స్ మ్యాజిక్, సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ మ్యూజిక్. మళ్ళీ చెబుతున్నా, మ్యూజిక్ హ్యాజ్ లాజిక్, ఇట్ మేక్స్ మ్యాజిక్, సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ మ్యూజిక్. బాగుంది. ఎలా? అరే ఆ పని భలే చేసేవే, భలే అనేటువంటిదే లాజిక్. ఈ భలే అనడానికి, ఈ లాజిక్ చేయడానికి వెనకాల ఒక టెక్నిక్ కావాలి మనకి. అంటే ఒక సాంకేతిక పరిజ్ఞానం కావాలి, ఓ సులువు కావాలి. అది అద్భుతమైనటువంటి గురుముఖత ఇచ్చేటువంటి జ్ఞానంలోనే ఆ మెలికలు ఉంటాయి, ఆ మర్క్స్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే లాజిక్ ఉందో దెర్ విల్ బి ఏ మ్యాజిక్. అద్భుతంగా చక్కగా పాడుతుంటే హాయిగా స్వస్థులయ్యి కొందరు నిద్రపోతారు, కొందరు హాయిగా దాంట్లో తన్మయత్వం పొందుతారు, అరమోడుపుకు వచ్చేస్తాయి. సులభంగా ఏదైనా అస్వస్థత ఉంటే ఈజీగా వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చేస్తారు. అది సంగీతంతోనే సాధ్యము. అలాగే ఇట్స్ ఏ ప్రొఫెషనల్ ఆర్ట్. చాలామంది మనకి ముందు పూర్వము చక్కగా సంగీత సాధన చేసి దాంట్లో గురుదత్తమైనటువంటి జ్ఞానాన్ని విజ్ఞానముగా భాషింపజేసుకొని సాధన చేసి మంచి పటుత్వంతో చాలా సంగీత కచేరీలు, తర్వాత సంగీతపు దర్శకులుగా, అలాగే సంగీతపు గురువులుగా, ఆచార్యులుగా భాషిస్తున్నారు. ఇట్స్ ఎ మార్షల్ ఆర్ట్. ఇది మనకి డిఫెన్సివ్ మెకానిజం నేర్పేటువంటి అద్భుతమైనటువంటి ఆర్ట్. దీన్ని కాస్త తర్వాత చెప్తాను. అలాగే ఇట్స్ ఏ ఎథికల్ ఆర్ట్. అద్భుతమైనటువంటి నైతికమైనటువంటి ఒక శాస్త్ర సాధన. ఇట్స్ ఎ డివైనల్ ఆర్ట్. దైవత్వం ఉంది దీంట్లో. గంధర్వ అంశం ఉంటే కానీ గానం కాదన్నాం కదా, మనం గానం చేయలేమన్నాం కదా. సో దీంట్లో దైవత్వం ఉంది. అంటే హూ ఈజ్ అవర్ సూపర్లేటివ్ పవర్. దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి, రాముడనండి, కృష్ణుడనండి, ఇంకోటనండి. ఆ సూపర్లేటివ్ పవర్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవడానికి, అది ఎక్కడో లేదు నీ లోపలే ఉంది అని తెలుసుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి వంతెన, మనం నడవాల్సిన వంతెన, ఎక్కాల్సిన వంతెన, పరుగు పెట్టాల్సిన వంతెన, ఇది సంగీతమే. కాబట్టి నా మొట్టమొదటి ప్రతిపాదన 100% ఫ్రూట్ఫుల్. నెంబర్ 2, MUSIC, మ్యూజిక్ కదండి. దీంట్లో ఎం తీసేయండి, ఏం మిగిలింది చెప్పచ్చు మీరు. ఏం మిగిలింది? యు సిక్. నువ్వు అస్వస్థుడు అయిపోతావు. యు మే సిక్ వితౌట్ ఎం. నువ్వు అయోమయావస్థకు గురి అవుతావు, ఏమీ తెలియని పరిస్థితిలో ఉంటావు, అనేక రుగ్మతలు రావచ్చు. అంటే సంగీతం నేర్చుకోకపోతే రుగ్మతలు వచ్చేస్తాయండి, అది కాదు నా ఉద్దేశం. ఎం స్టాండ్స్ ఫర్ మైండ్, బుద్ధి. ఈ బుద్ధితో ప్రేరేపితమైనటువంటి ఏ క్రియ, ఏ చర్య లేకపోతే యు మే ఇంటూ సిన్ ఆర్ సిక్. కాబట్టి యూజ్ ఎం, మైండ్, మేక్ మ్యూజిక్. కాబట్టి ఎం స్టాండ్స్ ఫర్ మైండ్, సో దట్ యూజ్ ఎం, దట్ ఈజ్ మైండ్, మేక్ మ్యూజిక్. ఈ 2 చక్కగా అద్భుతమైనటువంటి ప్రతిపాదనలు. అయితే ఎవరు నేర్చుకోవాలి, ఎవరు నేర్చుకోకూడదు, ఏ వయసు వారు నేర్చుకోవాలి? సంగీతం నేర్చుకోండి అనగానే మనకి మైండ్లో తిరిగేటువంటి అద్భుతమైనటువంటి అనవసర క్వశ్చన్లు, అనవసరమైన ప్రశ్నలు మరోలో భావించకండి. ఇలా చాలా ఉత్పన్నమై ఉన్నాయి. నేను 35 సంవత్సరాలు సంగీతపు గురువుగా, ఇప్పుడు ఆచార్యుడిగా ఉన్నాను. మద్గురువరేణ్యులు స్వర్గీయ డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, వారు మాకు బంధువులు కూడా అవుతారు. మొట్టమొదట ప్రాథమికంగా నా తల్లిదండ్రుల గురువులు కృష్ణకుమారి మరియు ఏడిద రామచంద్ర ప్రసాద్ భాగవతార్. మాది 7 తరాల నుంచి సంగీత
సాహిత్య, వేద, అలాగే భాషా సాంస్కృతిక కుటుంబం. అయితే ఎవరు నేర్చుకోకూడదు అనేటువంటి ప్రశ్నే లేదు అసలు. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎనీబడీ కెన్ డ్యాన్స్ ఆర్ సింగ్. నృత్య సంగీతములు నిత్యకృత్యములుగా మనకి ఎవ్వరికైనా సరే ఉండొచ్చు. సరే, బాగానే ఉంది. ఊహ తెలిసిన దగ్గర నుంచి పువ్వు పుట్టగానే పరిమళించాలి కదా, పరిమళింప చేయాలి కదా. తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో ప్రతిభ వెలుగుతూ ఉంటుంది. భగవద్దత్తమైనటువంటిది అది. అది గుర్తించి సద్గురు దగ్గరికి పంపించాలి. సరే, బాగానే ఉంది. 3 ఏళ్ల దగ్గర నుంచి ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎందుకు? యాంత్రిక యుగం అయిపోయింది ఇది. మిషన్లా పరిగెడుతున్నాం మనం. కాలంతో సమానంగా మిషన్లా పరిగెడుతున్నాం. పొద్దునే లేవడం, నిత్యకృత్యాలు, అక్కడి నుంచి పొట్టకు సంబంధించినటువంటి కృత్యము, భృత్యులమై అనేక చోట్లకి వెళ్ళి అనేక రకాలైనటువంటి నైతికమైనటువంటి వృత్తుల్లో మనం కొట్టుమిట్టాడుతున్నాం కదా. అయితే భగవన్ నామస్మరణ చెయ్యాలన్నా సంగీతంతోనే సాధ్యమవుతుంది అది. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ సాధన ప్రక్రియని, టెక్నికల్ ఎడ్యుకేషన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా యువత వారి యొక్క ఆలోచన విధానాన్ని సక్రమమైన మార్గంలో పెట్టాలి అంటే సంగీతం నేర్చుకుని తీరాలి. స్వార్థంతో చెప్పట్ల, పరమార్థమైనటువంటి విషయం చెప్తున్నా. ఈనాటి చదువులు కోకొల్లలు. వాటి నుంచి కాస్త రిలీఫ్ అయ్యి అద్భుతమైనటువంటి ఒక మెదడుకి పదును పెట్టి పరాకాష్ఠ స్థితికి చేర్చగలిగేటువంటి విద్య ఏదైనా నేర్చుకోవాలి అంటే అది సంగీతమే. అది లిస్టులో మొట్టమొదటి పేరులో ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్స్, వృత్తిరీత్యా అనేక వృత్తులు చేసేటువంటి ఎవరైనా సరే, మధ్య వయసు వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వారి యొక్క వృత్తి యొక్క స్ట్రెస్ని బస్టర్ చెయ్యాలి అంటే సంగీతం నేర్చుకోవాలి. కొంతకాలం క్రితం వరకు వింటే సరిపోయేది. కానీ ఇప్పుడు తిండిలో బలం లేదు, ఎప్పుడెక్కడ ఏం జరుగుతుందో తెలీదు, బయట కాలుష్యం, అలాగే మనోకాలుష్యం, భావ కాలుష్యం, ఇక రకరకాల కాలుష్యాలు పెరిగిపోయాయి అనుకోండి. కాబట్టి ఎవరైనా సరే సంగీతం నేర్చుకుంటే ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి. ఒకటి, వారి యొక్క స్ట్రెస్ లెవెల్స్ని బస్టర్ చేయొచ్చు. బీపీ కానీ, షుగర్ కానీ, లేదంటే థైరాయిడ్స్ కానీ, లేదా హైపర్ టెన్షన్ కానీ, సెన్సిటివిటీ కానీ, ఇవన్నీ కూడా సక్రమంగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. గుడ్ ఇంపల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మెదడు నుంచి సంకేతాలు, అద్భుతమైనటువంటి అబ్నార్మల్ ఇంపల్స్, అది కూడా బెస్ట్ ఇంపల్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. మీరు ఉదాహరణకి ఒక వ్యక్తి లేదంటే ఒక ఆమె ఉదయం నుంచి పనిచేసి ఇంటికి వచ్చి కాస్త కాళ్ళు చేతులు మొహం గడుక్కుని కూర్చున్నాక ఒక అందమైన, ఒక ఆహ్లాదకరమైనటువంటి పాట ఏదో ఒకటి వినిపించింది అనుకోండి, ఫస్ట్ కళ్ళల్లో రిలాక్సేషన్ వచ్చేస్తుంది. తర్వాత బాడీ రిలాక్స్ అయిపోతుంది. తర్వాత హాయిగా కాసేపు అది విన్న తర్వాత స్ట్రెస్ అంతా ఎగిరిపోతుంది. తర్వాత మళ్ళీ మీరు ఎన్ని గంటలు పనిచేశారో ఇతపూర్వం మళ్ళీ అన్ని గంటలు పనిచేయడానికి మీ శరీరాన్ని పర్ఫెక్ట్గా మౌల్డ్ చేసుకోగలరన్నమాట. అదే మనం పాడుకున్నాం అనుకోండి, ఇంకా అద్భుతం. అది రెట్టింపు, ద్విగుణీకృతం అవుతుంది. ఆ దిశగా ప్రతి ఒక్కరూ నడవాలని నా కోరిక. సంగీతానికి ముఖ్యంగా శృతి, లయ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటారు నా దగ్గరికి వచ్చి, మా గొంతు బాగోలేదండి, పాడడానికి పనికిరాదండి అని వాళ్ళే నిర్ణయిస్తారు. అది దాంట్లో చాలా దోషం ఉంది. ఒక గురువు నిర్ణయించగలడం,
నీ వాయిస్ అనేటువంటిది పనికొస్తుందా, పాడడానికి పనికిరాదా అని. అండ్ రెండోది, ప్రతి ఒక్కరి వాయిస్లోనూ కూడా మెలోడియస్నెస్, ఐడ్లింగ్, హ్యాజల్ అంటే హస్కీ వాయిస్, అలాగే మెలోడియస్నెస్, అలాగే రఫ్, బేస్, టాప్ అన్నీ పలుకుతాయి. ఏం డౌట్ లేదు, అన్నీ పలుకుతాయి. అయితే అది ఎలాంటి సాధన ద్వారా ఎలాంటిది సాధించవచ్చు అనేది చెప్పగలిగేది మటుకు ఒక గురువే. చక్కగా సద్గురువు దగ్గరికి వెళ్ళి మనం అద్భుతమైనటువంటి సంగీత సాధన మొదలు పెడితే కొద్ది కాలానికి మనకే తెలిసిపోతుంది. ఓ, ఇది వరకు నేను బాత్రూమ్ సింగర్ అని. పెద్ద పెద్దవాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు బాత్రూమ్ సింగర్సే, కానీ ఇప్పుడు బాహ్య సింగర్. బయటికి నేను చక్కగా పాడగలను, నలుగురి దగ్గర కూర్చుని నేను ఈ విద్యని నేను తెలుసుకున్న దాన్ని చాలా అద్భుతంగా చెప్పగలను అని పాడగలను, దీని గురించి విశ్లేషించగలను, మంచి భావనలను నేను ప్రేరేపింపజేయగలను, ఉత్తేజపరచగలను జనాల్ని అని మనం తెలుసుకోవచ్చు. అది అనుభవైక వైద్యం అవుతుంది. సంగీతము సాధనాత్ సాధ్యతే సర్వం అన్నట్టు రాళ్లను కరిగిస్తుంది. కిడ్నీలో ఉన్న కరిగిస్తుందండి. ఏం మొహమాట పడకండి. బయట రాళ్ళని కరిగిస్తుంది, కిడ్నీలో ఉన్న రాళ్ళని కరిగిస్తుంది. అతిశయోక్తి కాదు ఇది. ఇది నేను నవ్వు కోసం చెప్పలేదు. ఇట్స్ నాట్ ఎ జోక్. కరిగిస్తుంది వాస్తవానికి. మనకు అనేకమైనటువంటి సినిమాల్లో చాలా చూపించారు. అలాగే హీలింగ్ రాగాస్ ఆఫ్ హ్యూమన్ బాడీ అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్ట్ చేశాం. మీరు చెప్తే నమ్మరు, ఒక్కొక్క రాగం పాడితే బీపీ రెగ్యులేట్ అవుతుంది. ఒక రాగం పాడితే బీపీని రేజ్ చేయవచ్చు, ఇంకొక రాగం పాడితే దాన్ని రెగ్యులేట్ చేయవచ్చు. ఇవన్నీ అసలు సంగీతంలో మూలమైనటువంటి మంత్రబీజాక్ష సంపుటీకరణంతో తయారు చేసినటువంటి నిగూఢ రహస్యాలు ఉన్నాయి. అది బాహాటంగా చక్కగా పాడుకోవచ్చు కూడా, అలాంటివన్నీ కూడా. సో సంగీత సాధన అనేటువంటిది ఎంత ప్రముఖమైనటువంటిదో మీకు ఉదాహరణతో ఇంకొంచెం బుద్ధి చెబుతాను. కనుక మన శరీరంలోని వాటి ధర్మాలను పూర్తిగా 5 కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ 5 కర్మేంద్రియాలు అలాగే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ 10 కూడా సక్రమంగా పనిచెయ్యాలి అంటే సంగీత సాధన చాలా ముఖ్యమైనటువంటి మూలకం, మూల వస్తువు అని నేను చెప్పగలను. మనం కాస్త స్టౌట్గా ఉన్నా, లేదంటే ఏదో ఒక ఆందోళనలో ఉన్నా, లేదంటే స్ట్రెస్లో ఉన్నా, మనకి ఒక పాట వింటే చాలా రిలాక్సేషన్ వస్తుంది. శారీరక ధర్మాన్ని అనుసరించి తాళం మన ఒంట్లో ఉంది. మొట్టమొదటిలో చెప్పినట్టుగానే సంగీతం మనలో ఉంది. హంసగా మారుస్తుంది మనని. బ్రీత్ తీసుకోవడం, బ్రీత్ వదిలిపెట్టడం. సోహం 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 ఇది ఒక శృతిలో ఉంటుంది. అలాగే హార్ట్ కొట్టుకోవడం. ఆరోగ్యవంతమైనటువంటి ఒక మనుష్యుడి గుండె 72 సార్లు కొట్టుకుంది అంటే ఆరోగ్యకరంగా ఉన్నట్టు లెక్క. అలాగే సంగీతంలో మనం 72 మేళకర్త రాగాలు ఉన్నాయి, ముఖ్య రాగాలు అనుకోండి. వాటికి ఈ 72 ఆ 72 తోటి సరిపోలుతోంది. అలాగే గుండెలో 4 గదులు ఉంటాయి. ఆ 4 గదులు తాళం వేసేటప్పుడు ఒక చతురస్ర జాతి అని చెప్తాం, దాంతో పోలుతాయి. అలాగే మనకి ఈక్విలిబ్రియం ఇచ్చాడు. 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు ఇలా. అలాగే మనకి శృతి అనేటువంటిది లోపల ప్రాణశక్తిగా ఉంది. కాబట్టి మనలో సంగీతం ఉన్నట్టే కదా లెక్క. భగవానుడు ప్రబోధం చేస్తూ ఉంటాడు. ఏంటంటే లోపల ఉన్నటువంటి ఇంతకు ముందు చెప్పినట్టు వీణమెట్లు లాంటి 24 సెగ్మెంట్స్ని దాంట్లో ధియో యో నః ప్రచోదయాత్ బుద్ధిని ప్రేరేపింపజేస్తూ ఎప్పుడు ప్రచోదన చేస్తూ మనకి ధీశాలిగా ఉంటూ
అనేక రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానపు శాస్త్రబద్ధమైనటువంటి విద్యలను నేర్చుకోవడానికి లోపల భగవాన్ వసతి, ఆయన ఉంటూ ప్రాణశక్తిగా చక్కగా వేణు వాయిస్తూ ఉంటారు, వీణ వాయిస్తూ ఉంటారు, ప్రబోధం చేస్తూ ఉంటారు. ఆ ప్రబోధాన్ని అంతర్లీనంగా మనం అర్థం చేసుకున్న నాడు సంగీతం యొక్క పరమార్థం చాలా సులభంగా అర్థమవుతుంది. మనం ఆ స్థాయికి చేరుకుంటాము. మనం అలౌకికమైనటువంటి ప్రయోజనాన్ని పొంది, ఆనందాన్ని పొంది, ఎదుటి వాళ్ళను కూడా అలౌకిక ఆనందానికి మనం తీసుకువెళతాం. ఆ భావనలోకి మనం వాళ్ళని నిమజ్జనం చేస్తాం. ఒక పాట పాడితే లేదంటే ఒక పాట వింటే మనకి చాలా స్వాంతన లభిస్తుంది. చక్కగా శృతి శుద్ధంగా లయబద్ధంగా పాడుతూ ఉంటే మనం రిలాక్స్ అయిపోతాం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సంగీతంలో చాలా పరిధులు ఉన్నాయి. వాస్తవానికి చాలా గహనమైనటువంటిది సంగీతం. సాధన కానీ, ఆ శాస్త్రం నేర్చుకోవడం కానీ, ఆ శాస్త్రం అభ్యాసం కానీ, ఒక సద్గురువైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి శుశ్రూషయవ లభతే జ్ఞానం అన్నట్టు పెద్దవాళ్ళు సంగీతం అలా లభిస్తుంది మనకి దాంట్లో మార్గదర్శకులు చాలామంది ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు 12వ శతాబ్దం నుంచి ఈనాటి వరకు కూడా. ఈ సంగీతము ముఖ్యంగా యువత వారి వారి ఆలోచన విధానాన్ని సక్రమమైన మార్గంలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు కూడా అదే. ఎందుకు అంటే ఆలోచన విధానము శుభ్రంగా ఉంటే, అంటే పాత్ర శుద్ధి ఉంటే పాకసిద్ధి లభిస్తుంది. ఆసన శుద్ధి ఉంటే ఆశయ సిద్ధి లభిస్తుంది. కాబట్టి వాళ్ళు ఎంతెంత పెద్ద చదువులు చదువుకోనివ్వండి, చక్కగా చిన్ననాటి నుంచి ఈ సంగీత సాధన చేస్తే ఆలోచన విధానం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దేన్నైనా సరే ఈ సాంకేతిక పరిజ్ఞానం తెలిసినప్పుడు వాళ్ళకి సంగీతం నేర్చుకునేప్పుడు ఒక శ్రద్ధాబద్ధ బుద్ధితో మనం సాధన చేస్తాం కనుక, అది గురువు మనకు నేర్పుతాడు కనుక అదే చదువులో ఇంప్లిమెంట్ చేస్తారు. అదే అంటే దాన్నే కాన్సన్ట్రేషన్ పవర్, ప్రపంచాన్ని జయించేటువంటి వెపన్, ప్రపంచాన్ని జయించేటువంటి శక్తి, ప్రపంచాన్ని జయించగలిగేటువంటి మార్గంలో పెట్టగలిగే బుద్ధి ఎప్పుడైతే ఏకీకృతం అవుతుందో అప్పుడు సిద్ధి లభిస్తుంది. బుద్ధి సిద్ధి రెండు అనందములు లాంటివి. జాగ్రత్తగా దాన్ని మనం పట్టుకోవాలి. ఇదే బుద్ధి ఏకాగ్రత కుదిరింది, లగ్నత కుదిరింది అనగానే అది చదువులో ఉపయోగించుకోవచ్చు, భోజనం చేసే చోట ఉపయోగించుకోవచ్చు, అలాగే ఆడే చోట ఆటలో ఈ లగ్నత అనేటువంటిది చాలా చక్కగా మనం ఉపయోగించుకోగలుగుతాం. సంగీతము ఒక సముద్రం లాంటిది. అయ్యా ఇప్పటివరకు ఒక రకంగా చెప్పారు, ఇప్పుడు ఇంకో రకంగా చెప్తున్నారు. అయ్యో బాబాయ్, సముద్రం అంటే చాలా అదేంటిది గహనంగా ఉంటుంది కదండి, గంభీరంగా ఉంటుంది కదండి. అవును, సంగీతం అంతా అదే. కానీ మార్గనిర్దేశకుడు ఒక ధ్రువుడికి నారద మహర్షిలాగా, ఒక శిష్యుడికి ఒక అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి గురువులాగా లభిస్తే, ఒక ముత్తుస్వామి దీక్షితార్ వారికి సుబ్రహ్మణ్యేశ్వరుడే సాక్షాత్తు వారి గురుస్వరూపంలో వచ్చి విద్య చెబితే సాగరాలు ఒకటి కాదు, రెండు కాదు, సప్త సముద్రాలు చాలా సులభంగా దాటేయవచ్చు ఈ సంగీతం అనేటువంటి దానికి. ఈ సంగీతానికి కుల, మత, జాతి, వర్ణ, రంగు, రూపు, పొట్టి, పొడుగు ఇలాంటి భేదాలు లేవు. పారమార్థిక చింతన మనకి తొందరగా అలవాటు కావాలి అంటే, నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే, పరమాత్మ తత్వం తెలియాలి అంటే ఖచ్చితంగా మనం సంగీత సాధన చేసి దాన్ని పొందొచ్చు అని నేను చెబుతున్నాను. సంగీతానికి గురుత్రయం ఉన్నారు. త్యాగరాజు, శ్యామశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షితార్ వారు. వీరు మన దక్షిణాది కరైనాట సంగీతాన్ని అద్భుతంగా శిష్య ప్రశిష్య వర్గానికి పంచారు. అపారమైనటువంటి కరుణతోటి, దయతోటి, శిష్యులకి చెప్పకుండా ఉండలేక
వాళ్ళు చెప్పారు. అయితే సంగీతానికి మటుకు పితామహుడిగా పేరు పొందినటువంటి ఆయన శ్రీ పురందరదాసు. ఆయనే ఒక పాఠ్య ప్రణాళిక అంతా కూడా రచన చేశారు. సరళీస్వరములు, జంటస్వరములు, దాటుస్వరములు, హెచ్చు స్థాయి, తగ్గు స్థాయి, అలంకారములు, పిళ్ళారీ గీతములు, సాధారణ గీతములు, ఘనరాగ్ గీతములు, అలాగే స్వరజతులు, జతిస్వరములు లేదా స్వరపల్లవులు, వర్ణములు, ఇలా ఒక బ్రిడ్జ్, ఒక పాఠ్య ప్రణాళిక తయారు చేశారు. ఆ పాఠ్య ప్రణాళికలో వెడితే నీకు చక్కగా సంగీత స్వరూపము శాస్త్రీయంగా నీకు అర్థమవుతుంది, నువ్వు సాధన చేయగలుగుతావు, దాంట్లో అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరచడానికి నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటావు అని చెప్పారు. అయితే వీళ్ళందరూ కూడా కారణజన్ములు. వీళ్ళు ఏనాడు కూడా త్యాగరాజు గారు ఒక చోట కచేరీ చేశారని మనం వినలేదుగా. ఓ శ్యామశాస్త్రి గారు ఒక చోట కచేరీకి ఇంత పారితోషికం పుచ్చుకున్నారు, లేకపోతే వాళ్ళెవరో ఇది ఇచ్చారు, వాళ్ళెవరో ఇది ఇచ్చారు అని మనం వినలేదుగా. ముత్తుస్వామి దీక్షితార్ గారు వారికి గురు అనుగ్రహంతో సరస్వతీదేవి యొక్క చేతిలోని వీణ ఆయనకి కావేరీ తీరంలో దొరికింది. వీణ పెట్టుకొని యాళి ఇలా పైకి ఉంటుంది, అది గమనించాలి. ఆ వీణ పెట్టుకుని ఒక చోట కచేరీ చేశారండి ఫలానా చోట అని చెప్పేసని మనకెప్పుడు తెలియదుగా. వారు సంగీత సాధన జీవన వేదమై నాదాన్ని ఉపాసిస్తూ నాద జ్ఞానముతోటి నాదోపాసనతోటి పరబ్రహ్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని తెలుసుకుని ముక్తులైపోయారు, విముక్తులైపోయారు, ముక్త పురుషులైపోయారు వాళ్ళు. మనకి ఈ రోజున ఏది కావాలి? ప్రశాంతత కావాలి, శాంతి కావాలి. మనసు అలజడితో ఉంటే బుద్ధి చెప్పేది వినదు. బుద్ధి స్థిరంగా ఉండి మనసు అచంచలమైనటువంటి స్థితిలో ఉండి బుద్ధి చెప్పేటువంటిది ఈ మనసు విన్నప్పుడు ఏ పనైనా సరే 100% పర్ఫెక్ట్గా చేస్తాము. దానికి ఏకైక సాధనా మార్గం ఏది అంటే సంగీతమే. ఎందుకు? సంగీతంలో ఒక అక్షరాన్ని ఉపాసన చెయ్యాలి అంటే దాన్ని చాలా శ్రద్ధగా వినాలి. ఇక్కడ వినాలి అనేటువంటిది అండర్లైన్ చేసుకోవచ్చు. చూస్తే వస్తుందా సంగీతం? రాదు. రాస్తే వస్తుందా సంగీతం? రాదు. చదివితే వస్తుందా? పోనీ సంగీత పుస్తకాలు చదివేస్తానండి నేను, తిరగేస్తాను, ఒక్కొక్క పుస్తకం పావుగంటలో చదివేస్తాను నేను, 200 పేజీలు ఉన్నాయండి, 300 పేజీలు ఉన్నాయండి, 400 పేజీలు ఉన్నాయండి అంటే వస్తుందా సంగీతం? రాదు సుమా. అది నిక్కచ్చి రుజువు. ఈ 3 ప్రక్రియలు చేస్తే రాదు. ఎలా వస్తుంది? ప్రాథమికంగా ఎలాంటి క్రియ ద్వారా మనం సంగీతాన్ని అవగాహన చేసుకుంటాం, తద్వారా సాధనా పర్యంతం చేసుకోవడానికి మనం ప్రయాణం మొదలెడతాం అంటే పెద్దలు చెప్పారు. శబ్ద తరంగాల్ని వినడం ద్వారా, తద్వారా బుద్ధిలో దాన్ని నిక్షిప్తం చేసుకోవడం ద్వారా, గ్రహణ పెంచుకోవడం ద్వారా ఈ సంగీతం అనేటువంటిది మనకి అవగాహన అయ్యి అవగతమయ్యి గ్రహించుకోవడానికి మూలమవుతుంది. శబ్ద తరంగాన్ని వినాలి. ఇప్పుడు ఉన్న మన చోట ఇక్కడ ఒక శబ్దం ఉంది, ఇక్కడ ఒక శబ్దం ఉంది, ఇక్కడ ఒక శబ్దం ఉంది. కూర్చున్న ఇంత చిన్ని ప్రదేశంలోనే ఇన్ని రకాల శబ్దాలు ఉన్నాయే. మరి సంగీతంలో ఇట్స్ ఎన్ ఓషన్ అని చెప్పుకున్నాం, మనం సముద్రం అని చెప్పుకున్నాం, సాగరం అని చెప్పుకున్నాం. ఒక్కొక్క అక్షరాన్ని సునిశిత శ్రద్ధాబద్ధ బుద్ధితో విని లోపల రికార్డ్ చేసుకొని బుద్ధి అనే టేప్ రికార్డర్లో, నోరు అనేటువంటి స్పీకర్ ద్వారా మళ్ళీ మనం బయటకి పాడితే అలా పాడగా అనగా రాగం అతిశయిల్లుచునుండు అన్నట్టు మనకి ఆ స్వరం లోపల నిక్షిప్తం అయిపోతుంది. ఏనాటికి మర్చిపోం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే సాధన చెయ్యాలి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క స్వరూపము, స్వభావము, ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. అది గురువు చెప్పగా మనకి 1 1 1 1 1 1 వానచినుకు ఒక్కొక్కటి పోగేస్తే ఏరై పారుతుందన్నట్టు స్వరము ఒక్కొక్కటి సాధనా పర్యంతం చేసుకుంటూ ముందుకెళితే సంగీత స్వరూపం మనకి చాలా అవగాహనగా
తెలుస్తుంది. అందుకనే త్యాగరాజులంతటి వారికే నారదుడు వచ్చి వారికి చక్కగా సప్తస్వరములనే నాద సుధార్ణవము అనేటువంటి జ్ఞాన ఉపాయంతో వారికి ఉపదేశాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఆ తర్వాతి కాలంలో శోభిల్లు సప్తస్వర నాభీ హృత్కంఠ రసన. నాదం ఎలా ఉత్పన్నమవుతుంది, దాన్ని ఎలా ఉపాసన చేయాలి అంటే నాభి నుంచి మదర్ గాడ్, నాభి స్థానం నుంచి నాదం మొదలయ్యి హృదయము, కంఠము, రసనము నాలుక, తర్వాత నాసాదులు, సహస్రారక పూరక చక్రం వరకు వెళ్ళి మనల్ని క్లెన్సిఫై చేస్తూ, అలాగే ఎదుటివారిని చక్రాలు 6 చక్రాలను షట్చక్రాలని కూడా క్లెన్సిఫై చేయగలిగేటువంటి ఉపాసనా క్రమము అన్నారు దీన్ని. అర్థమైందా? ఇది అంత అద్భుతమైనటువంటిది. కాబట్టే సప్తస్వరములనేటువంటి సుందరీమణులను నువ్వు ఉపాసన చేస్తే సంగీతం అనేటువంటి ఆది పరాశక్తి పరాభట్టారిక అనుగ్రహం నీకు లభించేస్తుంది అని చెప్పకనే చెప్పారు ఆయన. సాధన ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో గురుపరంగా గురుముఖత చేసుకోవాలి. అయితే ఎవరైనా పాడచ్చా అండి? ఈజీగా పాడగలరు. ఒకటి వింటే పాడచ్చు. మనకి ఆ చెవులకి, ఆ మనసుకి, బుద్ధికి పరమాత్మిక ఆ తత్వాన్ని ఇచ్చాయి. కానీ అది పర్ఫెక్ట్గా ఒక పాత్రలో ఉందా లేదా, శృతి శుద్ధంగా ఉందా లేదా, లయబద్ధంగా ఉందా లేదా, శాస్త్రీయంగా ఉందా లేదా, శాస్త్రీయ దృక్పథంతో ఉందా లేదా అనేటువంటిది గురువే నిర్ణయిస్తాడు. అయితే సంగీతం అనేటువంటిది శాస్త్రము, జానపదము, పల్లెపదము, అలాగే లలితము కూడా ఉన్నాయి. దీంట్లో అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి. ఎవరికి ఎంపిక చేసుకోగలిగేటువంటిది గురుముఖత, వాళ్ళ అది ఎంపిక చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఒక పాట మనం పరిపుష్టంగా పాడుతున్నామా లేదా అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక పాట పాడతాను. వందే త్వాంబూదేవి మార్యమాతరం జయతు జయతు పదయుగళం తే నిరంతరం శుభ్రశరచంద్రయుక్త చారుయామినీం వికసిత నవ కుసుమ మృదుల దామశోభినీం మందస్మితయుక్త వదన మధుర భాషిణీం సుఖదాం వరదాం చిరసుఖదాం ముకుళిరదాం జగదంబం ఆర్యమాతరం. ఇది ఉంది. మీరు విన్నారు కదా. ఎవరెవరి మన ప్రవృత్తిని బట్టి మనసులో ఏమనుకున్నారో నేను గెస్ చేయగలను. మనస్తత్వ శాస్త్ర నిపుణుని కూడా. కొందరు బాగానే ఉంది కదా అనుకుంటారు, ఇంకొందరు ఏమిటో పాడుతున్నారు కానీ అర్థమే కావటం లేదు అనుకుంటారు, ఇంకొందరు ఇప్పుడు చదువుతున్నట్టుందేమిటి అనుకుంటారు, ఇంకొందరు ఇది పాటే కాదు ఏమిటో చెబుతున్నారు అనుకుంటారు. పాటకి ముఖ్యంగా 2 లక్షణాలు ఉండాలి. పాట అంటే ముందుగా అది వర్డ్స్ సంపుటీకరణం, అంటే కొన్ని పదాలు కలిపితే అది పాట అవుతుంది. దీనికి అన్నమార్యుడు అద్భుతంగా పాట తీర్పు చేశాడు. అది ఏంటి అంటే పల్లవి, అనుపల్లవి లేదా అనుబంధము, కొన్ని చరణాలు, చరణానికి 4 లైన్లు కానీ 8 లైన్లు కానీ ఇలా పంక్తులు రాసుకోవాలి అని ఆయన ఒక తీర్పు చేశారు. అది నికరమైంది కూడా. అయితే ఈ పాట ముందుగా పదంగా రాసుకుంటాం కదా. ఈ పదానికి శృతి, లయ అంటే రాగము మరియు తాళము 2 కలిస్తే అది ఈ 2 రెక్కలు కలుసుకుంటే ఎప్పుడైతే కలిసాయో పక్షి పాటగా పైకి 2 రెక్కలు అల్లారుస్తూ ఎగిరిపోయి మనస్సులను రంజింపజేస్తుంది. మీరు పట్టుకున్నారో లేదో ఇంకో మంచి ఉదాహరణ చెప్తా. ఒక పదానికి అద్భుతమైనటువంటి రాగము తాళము వేస్తే సింపుల్గా అది పాట అవుతుంది, లేకపోతే పదమే అవుతుంది. చదవటం వేరే, పాడటం వేరే కదా. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా. చదవడం సా రి గా మా ఇది చదవడం అనాలి. పాడటం స రి గా మా ఒకచో దీనికి తాళం కూడా వేస్తే అప్పుడు ఇది పాడడం అవుతుంది, పరిపూర్ణం అవుతుంది. అర్థమైంది కదా మీకు. అయితే దీంట్లో
ఆసువుగా పాడుకునేటువంటిది కాస్త లలిత సంగీతం. అలాగే పూర్తి సంపూర్ణంగా చక్కగా మనం శాస్త్రబద్ధంగా భావ ఉద్దీపనం చేయగలిగేటువంటిది శాస్త్రీయ సంగీతం. దీంట్లో సినీ సంగీతం కూడా లలిత సంగీతంలోకి వస్తుంది. సినిమాల్లో కూడా అనేక రకాలైనటువంటి శాస్త్రీయ పద్ధతులను అవలంబించినటువంటి బాణీలు చేశారు మహానుభావులు చాలామంది. ఏది ఏమైనా సంగీతమే. ఒక సినిమాలో ఒక పాటలో చెబుతారు, అమ్మ పాట జోలలో లేదా సంగీతం, తెలుగు మాస్టారి పద్యంలో లేదా సంగీతం, మన నడకలో లేదా తాళం, హృదయం కొట్టుకోవడం అంటే గుండె కొట్టుకోవడంలో లేదా తాళం, ప్రతి దాంట్లోనూ వరికంకులు కోసేటువంటి పల్లెపడుచులు పాడేటువంటి ఒక పదంలో లేదా సంగీతం, అన్నిటిలోనూ సంగీతం. చక్కగా పాడుకోవచ్చు. ఇందాక నేను పాడినటువంటి పాట అద్భుతంగా మనం అనుభవిస్తూ పక్క వాళ్ళకి అనుభవైక వైద్యం చెయ్యాలి అంటే ఎలా పాడాలి? దానికి ముఖ్య సూత్రాలు ఉన్నాయి. అది ఏమిటి అంటే, పాట ఎప్పుడూ కూడా మనం దీనికి ఇంకో అనుషంగికమైన ఉదాహరణ చెప్తాను, అప్పుడు మీరు ఇంకా తొందరగా పట్టుకుంటారు. ఒక పెయింటర్ ఉన్నాడు. ఆ పెయింటరు కలర్స్తో కానీ బ్రషెస్తో కానీ లేదా చేతితో కానీ 3D 4D 5D ఏ ఆర్ట్ అయినా సరే కలర్స్ తోటి క్యాన్వాస్ మీద ఊహాత్మకమైన చిత్రములు, అలాగే చూసిన దృశ్యాన్ని ఆ సన్నివేశాన్ని చిత్రీకరించగలడు కదా. అలాగే ఒక డ్యాన్సర్ ఉంది, ఒక నృత్య కళాకారిణి లేదా నృత్య కళాకారుడు. ముఖ కవళికలు, ముద్రలు, భంగిమలు, వీటి ద్వారా ఒక పదము యొక్క అర్థాన్ని వాళ్ళు వ్యక్తీకరణ చేయొచ్చు. ఏ సింగర్, హౌ కెన్ హీ షో ద వర్డ్స్ మీనింగ్? భావము, ఒక పదము యొక్క భావాన్ని ఎలా వ్యక్తీకరిస్తాడు? శృతితోనా, లయతోనా? కాదు. ఆ పదానికి ఉన్న భావ జాలము లేదంటే అర్థము పూర్తిగా తెలుసుకుని దానికి శృతి, అప్పుడు తాళం వేస్తే ఆ యొక్క పాట అద్భుతంగా పండుతుంది. అర్థం కాకుండా మీరు ఎంతసేపు పాడండి, ఎవరిని రంజింపజేయలేము. అదే అర్థవంతమైనటువంటి పదాలను అర్థం తెలుసుకుని అర్థవంతమైన రీతిలో శృతిలయలను కలుపుకుంటే చాలా తొందరగా పట్టుకుంటుంది, మనసులను రంజింపజేస్తుంది, బుద్ధిలో నిలుస్తుంది. అందుకనే నేను ఎవరిని విమర్శించట్లేదు. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. ఈ పాట నా తరంలో రాలా, మా పెద్దల తరంలో వచ్చింది. మా పెద్దలు విన్నారు, నేను విన్నాను, నా నెక్స్ట్ తరం వింది, ఎప్పటికీ వింటూనే ఉంటారు. ఆ పదానికి ఉన్న భావ వ్యక్తీకరణ సంగీతంతో, తాళంతో, శృతితోటి అంత చక్కగా అద్భుతమైన వంట చేశారు కనుక ఇది ఎప్పటికీ పాడవదు. అందరూ మెచ్చుకుంటూనే ఉంటారు. అది అందరి హృదయాల్లోనూ నిలిచిపోతుంది. అలాగే ఇందాక నేను పాడినటువంటి పాట, ఆ పదానికి సంబంధించినటువంటి అర్థం తెలుసుకుంటే సంగీతంలో దానికి సంబంధించినటువంటి ఎంత సౌండ్ ఇవ్వాలి అనేటువంటి తెలుసుకుంటాం. తద్వారా రాగము, శృతి, లయ. ఉదాహరణకి చంద్రుడు ఉన్నాడు. చంద్రమా మనసోజాతః. చంద్రుడు మనస్సుకి అధిపతి. చంద్రుడు, ఎవరైనా సరే చంద్రుడు చూసినప్పుడు చాలా చల్లగా ఉన్నాడండి అంటారా? చంద్రుడు చాలా చల్లగా ఉన్నాడండి అంటారా? సూర్యుడు ఉన్నాడు, అమ్మో భానుడండి బాబు, అయ్య బాబోయ్ చాలా వేడిగా ఉంది ఈరోజు అంటామా? చాలా వేడిగా ఉందండి ఈరోజు అంటామా? గుర్తుపెట్టుకోండి, పదానికి ఉన్న అర్థాన్ని బట్టి ఆ రాగము, శృతి నిర్ణయింపబడతాయి. తద్వారా అది పాట అయితే దానికి ఒక తాళం ఉంటుంది. కాబట్టి పదం బాగా అర్థం చేసుకోవాలి. సంగీతం నేర్చుకుంటే భాష, లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకపోతే సోషల్ సైన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇదేమి నేను జోక్గా చెప్పట్లేదు, అన్నీ దీంట్లో క్యాల్కులేషన్స్ ఉన్నాయి. ఇట్స్ ఏ ఎటర్నల్ సైన్స్, ఇట్స్ ఎ ఫిజికల్ సైన్స్, ఇట్స్ ఎ కెమిస్ట్రీ, కెమికల్ సైన్స్, అన్ని రకాలు దీంట్లో ఉన్నాయి. సో కాబట్టి ఇందాక నేను పాడిన పాట ఇప్పుడు శృతి శుద్ధంగా ఎలా పాడాలి, భావయుక్తంగా ఎలా పాడాలి అంటే, వందే త్వాం భూదేవీం కార్యమాతరం జయతు జయతు పదయుగళం తే నిరంతరం శుభ్రశరశ్చంద్రయుక్త
చారుయామినీం వికసిత నవకుసుమ మృదుల ధామ శోభినీం మందస్మితయుక్తవదన మధుర భాషిణీం సుఖదాం వరదాం సుఖదాం వరదాం చిరసుఖదం ముకుళిరదం జగదంబం ఆర్యమాతరం. కాస్త వెనక్కి రండి. ఇలాగా ఒక సింగర్ పదానికి అర్థం తెలుసుకుని దానికి ఇవ్వవలసినటువంటి సౌండ్ ఇచ్చి పాడితే అందరికీ అద్భుతంగా అర్థమవుతుంది. అంతేగాని నేను ఒక పాట పాడి ఇప్పుడు నేను దానికి అర్థం చెప్తాను అంటే అప్పటి వరకు అపార్థం చేసినట్టే కదా, మీకు అర్థం ఏమీ చెప్పనట్టే కదా. అలా ఉండకూడదు. కాబట్టి పదం అర్థం తెలుసుకుని దానికి ఇవ్వవలసినటువంటి సౌండ్ శాస్త్రబద్ధంగా సంగీతపరంగా ఇస్తే ఏ పాట అయినా సరే మన బుద్ధిలో మన మనస్సులో హంసలాగా చక్కగా పరిగెడుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. ఇది మీరు గమనించాలి. అయితే ఒక పాట ఎవరైనా పాడాలి అంటే కొన్ని మూలమైనటువంటి సూచనలు ఇస్తున్నాను నేను. ఆ పాట యొక్క అర్థం తెలుసుకోవాలి. పాటలో ఉన్న పదాలకి ప్రతిదానికి అర్థం తెలుసుకోవాలి. రెండు, చాలా ముఖ్యంగా మనకంటూ ఒక శృతి ఉంటుంది. ఆ శృతిని అనుసరించి ఆ పాటలోని తారస్థాయి ఎంతవరకు వెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ధర్మస్థల క్షేత్రవరపరం జ్యోతి ఉంది. ఇది శంకర్ మహాదేవన్ గారు ఆ డైరెక్టర్ గారు చెప్పినటువంటి రీతిలో ఆయన గాత్ర ధర్మాన్ని అనుసరించి ఆ వాయిస్ ఇది మన టెక్స్చర్ని అనుసరించి ఆ కల్చర్ని అనుసరించి ఆ సమయానికి సందర్భాన్ని అనుసరించి అలాగే ఆయన ఒక పర్టికులర్ శృతిలో పాడారు. అదే శృతిలో నేను పాడగలనా లేదా ఎలా తెలుస్తుంది? మనకి ఆ పాటలోని తారస్థాయి ఎంతవరకు వెడుతోంది, ఆ పాట ఎడ్జ్ అది తెలుసుకుని దాన్ని మనం తారషడ్జం చేసుకుంటే మన శృతిలో, అంటే ఇది కదండి హైయెస్ట్ పీక్, దాన్ని సా ప స ఆధార షడ్జం స ప స స ప స ఇది మనం శృతి కింద చేసుకుంటే ఆ పాట పూర్తిగా ఏ వైక్లభ్యం లేకుండా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ ఆగకుండా, శృతి దోషాలు, లయదోషాలు, భావదోషాలు లేకుండా చక్కగా పాడేయగలం. ఓం మహాప్రాణదీపం శివం శివం చక్కగా పాడుకోవచ్చు హాయిగా. మనకంటూ ఒక శృతి డెవలప్ చేసుకోవాలి. అలాగే ప్రతి పాట కూడా సాధ్యమైనంత వరకు పూర్తిగా చదివి అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటే చూడకుండా పాడగలిగేటువంటిదే ఏదైనా సరే మీకు పూర్తిగా వచ్చిన, మీరు మెచ్చిన, 10 మంది మెచ్చబోయే పాట అవుతుంది, గానం అవుతుంది. అండ్ ఇంకా ముఖ్యంగా ఇంకా బాగా అర్థం చెప్పాలి అంటే ఎన్క్రిప్టివ్ సింగింగ్ చెయ్యాలి, ఎన్క్రిప్షన్ తీయాలి, మనం చేయగలగాలి. అంటే ఆ పాట యొక్క హృదయాన్ని అనుసరిస్తూ అర్థాన్ని తెలుసుకుని మనం అచేతనంగా ఉండేటువంటి కదలికలేని ఈ అక్షరాల్ని వాటి భావరూపం మనం తెలుసుకుని మనలో చైతన్యాన్ని కలిగించేలాగా, ఎదుటివారిలోనూ చైతన్యాన్ని కలిగించేలాగా మనం పాడగలగాలి. అప్పుడు మనం అద్భుతమైనటువంటి గాత్రధర్మాన్ని అనుసరిస్తున్నట్టు లెక్క, మనం పండినట్టు లెక్క. అంతేగాని మనకి ఏది వస్తే అది, ఎలా పడితే అలా, ఏది చేస్తే అలా, శబ్ద ధ్వనులు ఎక్కువగా వినిపించేలాగా ఒక పాట పాడితే అది ఎప్పటికీ పండదని నా పర్సనల్ పర్సెప్షన్, నా ఎక్స్పీరియన్స్. అంతే కదండి. మరి అది మీరు మీ విజ్ఞతకి వదిలిపెడతాను నేను. ఏ సినిమా పాట అయినా సరే చాలా కష్టపడే చేస్తారు, వారిని ఎవరిని నేను విమర్శించట్లేదు. కానీ హృదయాల్ని తాకేటువంటిది ఒక మంచి పాట ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతుంది. శబ్దాల ధ్వనిని కాస్త తగ్గిస్తూ
పాట మాట దాని అర్థం ప్రేరేపమయ్యేలాగా మనకి బాగా వినిపించేలాగా చేసినటువంటి సంగీత బాణీలు చిరకాలము నిలిచిపోతాయి. దీంట్లో అతిశయోక్తి లేదు, అబద్ధం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి శ్రద్ధతోటి మంచి గురువుని ఎంపిక చేసుకొని ఏ వయసు వారైనా మీ యొక్క క్రానిక్ డిసీజెస్కి కూడా అద్భుతమైనటువంటి పరిష్కారము, క్యూర్. మీరు మందులు వాడితే రిడక్షన్ ఉంటుంది, కొంత ఉపశమనం ఉంటుంది. ఉపశాంతి కలగడం అనేటువంటిది పూర్తిగా ఆ రోగము నిర్మూలన అయిపోయేటువంటి దిశలో మనల్ని ప్రయాణం చేయించగలిగేటువంటిది ఒకే ఒకటి, అది సంగీతము. సాధన చెయ్యండి. ప్రతి ఏజ్ వాళ్ళు కూడా, ఏం మొహమాటం లేదు దీంట్లో. స్త్రీ పురుష నపుంసక భేదం లేదు. చక్కగా మీ గాత్ర ధర్మాన్ని అనుసరించి ఏవి నేర్చుకుని ఏవి పాడితే ఏ పద్ధతి అనుసరిస్తే బాగుంటుంది అనేటువంటిది గురు ద్వారా తెలుసుకొని సంగీత సాధన చేసి అలౌకికమైనటువంటి జ్ఞానాన్ని పొంది అలౌకికమైనటువంటి ఆనందాన్ని మీ అందరూ భగవతి అలాగే మన పరమేశ్వరుడి కరుణా కటాక్ష వీక్షణ వృష్టికి పాత్రులవుతారని అందరినీ కూడా నేను నా ముఖంగా మా గురువుగారి ప్రేరేపణతోటి మీకు ఈ విషయాన్ని విశుద్ధపరచదలుచుకున్నాను. నా సాధ్యమైనంత వరకు ఏదో బుద్ధులు పెద్దవాళ్ళు చెప్పింది విని మీకు నేను సంగీతం యొక్క కొద్దిపాటి అర్థాన్ని, అనుసరించవలసిన విధానాన్ని మీకు నేను తెలియపరిచారని అనుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విన్నవారందరికీ కూడా మరొక్కసారి భాస్కర భక్తి ఛానల్ వారి సబ్స్క్రైబర్స్కి అలాగే ప్రేక్షకులకి వీక్షకులకి విన్నవారికి నా అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. తద్వారా మేము ఇంకా మంచి మంచి విషయాలు, మాలో దోషం ఉంటే దాన్ని తీసుకుని సర్దుబాటు చేసుకొని సరి చేసుకొని మంచి మంచి విషయాలను మీకు అందించే సత్ప్రయత్నాన్ని నేను చేయడానికి మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేటువంటి 3 ప్రక్రియల ద్వారా జరుగుతుందని నేను భావిస్తూ నమస్కారం. భవదీయుడు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యేశ్వర శర్మ. అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం